వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నమందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతోందండి.